ఆనపకాయ కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. ప్రతిరోజు ఆనపకాయ కర్రీ తినాలంటే బోరింగ్ కదా, అందువల్ల దీన్ని ఎలా చేయడమో నేర్చుకుందాం. ముందుగా ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనపకాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం వేయించాం కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే బెటరు. మనం ఒక పాన్ కానీ కళాయిలో కానీ అందులో ఒక అందులో ముందుగా ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుంటామండి. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేయించుకుంటాం. అంతా వేగుతున్నప్పుడు కరివేపాకును కూడా వేయిస్తామండి. చూడండి, ఇన్ని ఉల్లిపాయలు వేసాము, చాలా చిన్నగా తక్కువగా అయిపోయింది. బాగా వేగుకోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత మనము అల్లం ముక్కలు కూడా వేసుకుంటాము. అంటే ముందుగా వేస్తే కొంచెం ఇప్పుడు అల్లం లాస్ట్లో వేయాలండి. అల్లం కానీ క్యారెట్ కానీ, ఇందులో నేను క్యారెట్ వాడలేదండి. అల్లం వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత అప్పుడైతే కనుక ఆనపకాయ ముక్కలను కూడా వేసేస్తాం. అవి కొంచెం వేగిన తర్వాత పసుపుని వేస్తామండి. తర్వాత మూత పెడతామండి. పసుపు వేసి మూత పెట్టిన తర్వాత మనకైతే కనుక నీరు కొంచెం ఉడుకుతుందండి. ఎందుకంటే ఆనపకాయ ఎప్పుడు కూడా వాటర్ అంటే గౌడ్ ఫ్యామిలీకి చెందినవన్నీ కొంచెం బీరకాయ అన్నీ ఆనపకాయ అన్నీ వాటర్ వేయాల్సిన లేదు, వాటికి వల్లే వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత నీరు వచ్చిందో. అది అలా ఉడుకుతున్నప్పుడు మనం మూత పెట్టాం కదా, అలా ఉడుకున్నప్పుడు నీరులాగా వచ్చేసింది. తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం, కారం వేసుకుంటామండి. వేసి మళ్ళీ కలుపుకుంటాము. మనం కలుపుకొని మళ్ళీ మూత పెడతామండి. అంటే మరి ఎక్కువసార్లు అవసరం లేదు. మనకు నీరు కావాలంటే మూత పెట్టుకుంటాం, నీరు అవసరం లేదు అనుకుంటే మూత పెట్టవసరం లేదండి. అది చిక్క అండి, తినటిపోయి. తర్వాత మనము నువ్వులను వేయించి నువ్వులు పొడి చేసి ముందుగానే పక్కన ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. అందులో మసాలా గుండె వేయాల్సిన అవసరం లేదు. నువ్వుల పొడి వేస్తాం కదా, చూడండి చాలా మంచి ఫ్లేవరు, ఎంత టేస్టీగా ఉంటుంది నువ్వుల పొడి వేస్తే. మరియు స్మెల్ చూడండి ఎంత మంచిగా వస్తుందో. నువ్వుల పొడి వేస్తే ఆ కర్రీస్ టేస్ట్ చాలా రుచిగా ఉంటాయి, మరియు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. దగ్గరగా కూడా అయిపోతుంది కర్రీ, వాటర్ అనేది కనిపించదండి. ఫ్రై ఐటెం లాగా అయిపోతుంది, అంటే వెట్ ఫ్రై అయినట్టు అవుతుంది. దీన్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.